హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. ఈరోజు మన క్వశ్చన్ వచ్చేసి విచ్ కమిటీస్ రికమెండేషన్స్ లీడ్ టు ద ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, సో ఆప్షన్ చూడండి: సర్కారియా కమిషన్, మండల్ కమిషన్, స్వరణ్ సింగ్ కమిటీ అండ్ పుంచి కమిషన్. ఓకే, సో మనకు ఫండమెంటల్ డ్యూటీస్ అడిగాడు, ప్రాథమిక విధులు అనేవి మన భారత రాజ్యాంగంలో ఒరిజినల్ గా రాజ్యాంగంలో లేవండి. ఓకే, మనకు 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 1976 లో ఒక 10 ఫండమెంటల్ డ్యూటీస్ ని తీసుకొచ్చారు. ఓకే, సో 10 ఫండమెంటల్ డ్యూటీస్ ని తీసుకున్నారు. ఆ తర్వాత 2002 లో వన్ మోర్ ఫండమెంటల్ డ్యూటీ యాడ్ చేయడం జరిగింది. టోటల్ గా ప్రస్తుతం వచ్చేసి 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. ఓకే, సో ఈ 11 ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి మనకు నాన్ జస్టిసబుల్ అండి. ఓకే, సో ఇవి మనకు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 51A లో జాయిన్ చేయడం జరిగింది. పార్ట్ వచ్చేసి మనకు పార్ట్ 4A అండి. ఓకే, పార్ట్ 4A లో ప్రాథమిక విధులు జాయిన్ చేయడం జరిగింది. స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్ ప్రకారము భారత ప్రభుత్వము ఫండమెంటల్ డ్యూటీస్ ని భారత రాజ్యాంగంలో యాడ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది అందువల్ల ఇక్కడ మనకు 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏమంటారంటే మినీ రాజ్యాంగం అంటారు. ఓకే, మినీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటారు. ఎందుకంటే మన భారత రాజ్యాంగం చాలా సవరించడం జరిగింది ఈ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా. ఓకే, సో ఇవి ఫండమెంటల్ డ్యూటీస్. థ్యాంక్ యూ.